అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సెంటు భూమిలో ఇల్లు ఈ మాదిరి ఉంటుంది. ఈ మాదిరి ఎందుకని ఈరోజు మీకు చూపించాల్సి వస్తుందంటే, ఇది ఒక రాజ్ మహల్కి సంబంధించిన సెక్యూరిటీ రూమ్లు. ఈ సెక్యూరిటీ రూమ్లే ఉండే స్థలంలోనే ప్రతి పేదవాడికి ఒక సెంటు స్థలం ఇవ్వటం జరిగింది. మరి అయితే ఈ రోజున ఒక సెక్యూరిటీ రూమ్కే ఈ రాజ్మహల్కి సెక్యూరిటీ రూమ్ను ఇచ్చేయటం వలన మరి పేద ప్రజలు అలా బతికితే, మరి ఆ పేద ప్రజల్ని పాలించే పాలకులకి ఒక పెద్ద రాజ్మహల్ కట్టారు. మీరు చూసినట్టయితే చూడండి, ఇదే మచిలీపట్నం వైసీపీ ప్యాలెస్. ఇది వైసీపీ కార్యాలయం కింద నిర్మాణం జరిగింది. కానీ చూస్తే ఇది రాజుల కోట లేకపోతే బాహుబలి సెటప్ అనే పరిస్థితుల్లో అయితే మరి సినిమా సెట్టింగ్ని తలపిస్తుంది. మరి ఇటువంటి సినిమా సెట్టింగ్లను తలపిస్తూ పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి మరి ఆ పేదవాడిని పాలించే ప్రజలకు మాత్రం, నాయకులకు మాత్రం 2 ఎకరాల స్థలం ఎందుకు ఇవ్వాలి? అసలు 2 ఎకరాల స్థలంలో ఎకరం 1000 రూపాయలు చొప్పున. అసలు ఏ చిన్న బడ్డీ కొట్టుకైనా కూడా ఈరోజు 2000 నుంచి 3000 నెలకు అద్దెలు తీసుకునే పరిస్థితుల్లో ఉంటే, మచిలీపట్నంలో ఈ రోజున ఒక ఎకరం వచ్చేసరికి సంవత్సరానికి 1000 రూపాయలు లీజుకి 99 సంవత్సరాలు తీసుకుంటాం అనేది నిజంగా చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. మరి సెంటు భూమికి ఇచ్చిన ప్రజలకేమో 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటానికి ఇచ్చి, అవి కనీసం పునాదుల్లో మట్టేసుకుంటానికి కూడా సరిపోని ఆ 1,80,000 రూపాయలతో నిరుపేదలకు మేమేదో ఉచితంగా ఇచ్చేసాం, పేదల ప్రజలకి ఏదో మేము భూమి బద్దలు కొట్టేసామని చెప్పిన పరిస్థితి అయితే మరి వైసీపీ ప్రభుత్వం చేసింది. మరి ఈ ప్యాలెస్ని చూస్తుంటే ఇది రాజుల కోట, ఇది మరి ప్యాలెస్ అనాలో ఏమనాలో కూడా మాటలకి అందని పరిస్థితుల్లో అయితే ఈరోజున ఈ ప్యాలెస్ని చూస్తే కళ్ళు తిరిగిపోతాయి అన్నమాట. ఏదో ఎక్కడో విశాఖపట్నంలో కట్టారు ప్యాలెస్, విశాఖపట్నంలో ఏదో ఋషికొండ ప్యాలెస్ అంటున్నారు. ఈ ఎక్కడికక్కడ 108 ప్యాలెస్లు ఇలాంటివి కట్టడం జరిగింది. ఒక్కో చోటన రెవెన్యూ భూములు తీసుకున్నారు, ఒక్కో చోటన ఇది పోలీస్ భూమి. మచిలీపట్నంలో అయితే పోలీసులు, మా చిన్నప్పుడు అయితే మేము ఇక్కడ పోలీసులు ఏదైతే పోలీస్ క్వార్టర్స్ కింద దీన్ని ఉపయోగించేవాళ్ళు. రాను మరి కాలాంతరంలో ఏదైతే పోలీస్ క్వార్టర్స్ ఉందో ఆ క్వార్టర్స్ కనుమరుగైపోయింది. ఈ రోజున ఈ విధంగా పెద్ద ప్యాలెస్ కింద అవతారం ఎత్తింది. మరి ఇదే పరిస్థితుల్లో దీనికి ఒకే ఒక అడుగు దూరంలో మనకి అంబేద్కర్ భవన్లో గబ్బిడాలు ఎగురుతున్నాయి. 5 సంవత్సరాలుగా అంబేద్కర్ భవన్ ఏమాత్రం చిన్న అభివృద్ధి కూడా చేయకోకుండా ఇక్కడ మాత్రం ప్యాలెస్ని అయితే నిర్మించడం జరిగింది. అది వైసీపీ కార్యాలయం పేరు మీద. మరి ఈ రోజున సెంటు స్థలం తీసుకున్న పేదలు ఇదే విధంగా ఇప్పుడు ఈరోజు పడిన వానికి ఏదైతే మనం చూపించామో అదేవిధంగా సెంటు స్థలంలో కట్టిన ఇళ్ళన్నీ మాత్రం నేట మునిగున్నాయి. ఆ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల నుంచి మరి ఈ ప్యాలెస్ని మరి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, కోల్చకూడదు. ఇటువంటి ప్యాలెస్ని కోల్చుకోకుండా కావాల్సిన రెవెన్యూకి సంబంధించి కానీ, పోలీసులకు సంబంధించి కానీ ఏ ఒక్క ముఖ్యమైన విషయాలకి పూర్తిగా ఈ ప్యాలెస్ని వాడుకుంటే ప్రజలు హర్షిస్తారు. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. అయితే ఇక్కడ ఒకే ఒక హాలు, ఈ హాల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈ ఒక్క హాల్ ఒకటే డోర్ ఓపెన్ చేసింది, మిగతా అన్ని లాక్. మరి ఈ ప్రభుత్వ హ్యాండ్ ఓవర్గా ఎప్పుడు వస్తుందో, మరి తర్వాత మరి ఏం జరుగుతుందో అన్న విషయం అది మనం తర్వాత చూసుకున్నట్లయితే, ముందైతే మనం ఒకసారి వెళ్ళి ఈ హాల్ చూసొద్దాం. ఈ హాల్ విస్తీర్ణం, ఆ హాల్ డోర్ చూస్తేనే బాహుబలి సెటప్లా ఉంటుంది. ఆ హాల్ ఏంటనేది మనం చూసి వచ్చే ప్రయత్నం చేద్దాం రండి. ఇదిగోండి చూడండి, అప్రాక్సిమేట్లీ నేను 5 అడుగుల 11 అంగుళాలు, నేను 5 అడుగుల 11 అంగుళాలు అంటే ఇంచుమించు 6 అడుగులు అంటే నేను చేస్తే ఒక 12 అడుగులు, 12 అడుగుల పాటు ఈ తలుపు ఉందంటే మరి ప్రస్థానం. మరి పూర్వం రాజుల కోటలలో అయితే ఇలాగ పెద్ద 20 అడుగులు 12 అడుగుల తలుపులు అయితే నిర్మాణం మనం చూసుంటాం. కానీ ఈరోజు మచిలీపట్నంలో ఈ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఆఫీసర్ని నిర్మించారో ఈ ప్యాలెస్, ఇదే మన పేరు నాని మహల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేద ప్రజలకి ఎంతో దానం చేసాం, మేము పేద ప్రజలను ఉద్ధరించామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు చూసినట్టయితే 25 అడుగుల హైట్లో స్లాబ్లు, 12 అడుగులు స్లైట్లో దర్వాజాలు బిగించి ఈరోజున ఇటువంటి మహల్ని సృష్టిస్తాం అనేది నిజంగా ప్రజాధనం. మరి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి?
అసలు ఈ ప్యాలెస్లు నిర్మిస్తానికి డబ్బులు ఎక్కడ ఏ ఫండ్లో నుంచి ఈ డబ్బులను తీశారు, ఏ ఫండ్లో నుంచి ఈ అగ్రిమెంట్లు చేశారు, అసలు ఈ ఏదైతే ఈ ప్యాలెస్ స్టార్ట్ చేసేటప్పుడు కనీసం ఒక కాంట్రాక్టర్ ఎవరో కొబ్బరికాయ కొట్టేసి పనులు ప్రారంభించడం అయితే జరిగింది, కానీ ఎవరు ఎటువంటి అధికారికంగా కూడా ఎవరు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మరి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని కూల్చే పనిగా కాకుండా దీన్ని ఏదన్నా మంచి కార్యాలకి ఏదైతే పట్టాభి సీతారామయ్య భవన్ కోసం మరి 5 సంవత్సరాలుగా పోరాటం చేశారు, కానీ ఏదైతే ఆంధ్రా బ్యాంక్ మచిలీపట్నంలో నిర్మించిన పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి పర్మిషన్లు అయితే రాలేదు. ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేకోకుండా అయితే ఈ వైసీపీ కార్యాలయం నిర్మించడం అయితే జరిగింది. మరి ఇటువంటి వింతలు మరి పేరు నాని గారికి తప్ప మరి ఇంకా ఎవరికి చేయలేరు అన్న విషయం అయితే ప్రజలైతే తేటతెల్లంగా అర్థమైంది ఆ విషయం అయితే కనపడుతుంది. ఇదిగోండి మనం చూస్తున్నాం ఈ డోర్లు వేసేసి లాక్ చేసేసి ఉన్నాయి. అది ఒకటే నిర్మాణం కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ డోర్ వరకే మనకు అందుబాటులో ఉంది. ఇంకా ఇవన్నీ డోర్లు ఓపెన్ చేసి మీడియా మొత్తానికి పూర్తిగా చూపించగలిగితే తాడేపల్లి ప్యాలెస్లో ఆశ్చర్యపోయిన విధంగా ఈ ప్యాలెస్లో కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనపడతాయని ఎవరైతే బిల్డర్లు కన్స్ట్రక్షన్ చేశారో కన్స్ట్రక్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఇది మొత్తం 10 అడుగులు. ఈ డోర్ ఎత్తు అయితే 10 అడుగులు అంటే మినిమం రాజప్రసాదం లాగా బిల్డింగులు కట్టి మరి 108 బిల్డింగులు కట్టి ఆ డబ్బుల్ని డబ్బులు తీసుకెళ్ళి కట్టారు, ఎవరికి ఇచ్చేశారు? 1 సెంటు స్థలంలో పేదలకు సరిపోయేటప్పుడు మరి వైసీపీ కార్యాలయానికి 2 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు కావాలా? అదేవిధంగా చూద్దాం మనం ఇంకా ఏమేమి ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఏదైతే ఈ రాజమహల్ ఉందో ఈ రాజమహల్లో మనం పైకి పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఏముంది? ఈ పైన ఇంత భారీ అట్టహాసంగా నిర్మించిన ఇక్కడ మరి ఏ రూమ్లు ఉన్నాయి, ఇంకేమేమి ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే మనకి లెఫ్ట్లో ఒక రూమ్ కనపడుతుంది. ఇదైతే ఇంద్రా సినిమాలో ప్రజలందరూ వచ్చి ఇంద్రన్న అని పిలవగానే చిరంజీవి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఏం జరిగిందో కష్టం చూసే ప్రయత్నం, చేతులు ఊపటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సినిమాల్లో చూస్తాం. అలాంటి సినిమా సెటప్ వైడ్లో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇదిగో క్లియర్గా చూస్తున్నాం. నగరం నడి మధ్యలో ఏదైతే జిల్లా కోర్టు సెంటర్లో అతి సమీపంలో ఆ జిల్లా కోర్టు వెనకాల ఉన్న అంబేద్కర్ భవనం అది నాశనం అయిపోయింది, దాన్ని వదిలేసేయండి. ఈ మధ్యలో ఏదైతే ఆంధ్ర బ్యాంకు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి పర్మిషన్ అడిగారు, ఐతుంగలో దొక్కారు. ఈ చివరికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ రాజ్ మహల్, అదే లోకల్గా నాయకులు చెప్పేది పేరు నాని మహల్ అయితే దిగ్విజయంగా పూర్తయింది. మంచి గ్రీన్ కలర్ క్రీమ్ కలర్తో మంచి అట్టహాసంగా ఏదైతే చూడండి గ్రీన్ కలర్ చాలా మంచి కలరు కాంబినేషను. అసలు చూడగానే రాజ్మహల్ అంటే మనం ఎవరికి చెప్పుకోకుండానే రాజ్మహల్ అనే పరిస్థితులు అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి మళ్ళీ 10 అడుగుల డోర్లు. 6 అడుగులు ఉంటే నాకే చెయ్యి ఎత్తితే అందుతాయి అనమాట. ఈ 6, 4, 10 అడుగులు ఇంత పెద్ద మహాళ్ళు కట్టి మరి ప్రజలకి ఇక్కడి నుంచి ఏం సేవ చేస్తారు? సెంటు స్థలంలో పేదోడు అక్కడ నెలలో ఏడవాలి. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ పెద్ద రాజ్మహల్లు వేసి సెట్టింగులతో కనీసం బాత్రూమ్ కట్టుకుంటానికి కూడా సరైన వీలు లేని పరిస్థితుల్లో అక్కడైతే సెంటు స్థలాల్లో ఉంటాయి అట్టహాసమైన రూములు. ఇదిగోండి ఈ ఒక రూమ్కి డోర్ ఒకటే ఫిట్ చేయలేదు. ఈ డోర్లు ఇది చూడండి ఇది 20 అడుగులు, ఇది 20 అడుగులు, ఇది 10 అడుగులు. ఏంటి ఈ మహాళ్ళు ఏంటి, ఈ హడావిడి ఏంటి, ఇవన్నీ పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు? ఇటువంటి పరిస్థితుల్లో మరి మచిలీపట్నంలో 60 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని సంవత్సరానికి 1,000 రూపాయలతో మాత్రమే 1,000 రూపాయలు ఎకరానికి 1000 అంటే 2 ఎకరాల్లో నిర్మించారు కాబట్టి 2,000 ఒక సంవత్సరానికి 2,000 అంటే మీరు ఆలోచించుకోండి ఎంత భయంకరమైన దోపిడీ జరిగిందో. ఇంటింటికి వీధికి సచివాలయం పెట్టాం, వాలంటీర్లు పెట్టాం అని చెప్పిన ఏదైతే నాయకులు ఉన్నారో ఈరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒక్కసారి అటు చూడు, కెమెరా అటు చూపించండి. మరి ఈ నీళ్ళు ఏంటి, ఈ నీటి పరిస్థితి ఏంటి?
ఏదైతే డ్రైనేజీల కోసం ఆనాడు బాలశౌరి ఎంతో ప్రయత్నం చేసి నేను డ్రైనేజీల సిస్టమ్కి మున్సిపాలిటీలో తీర్మానం చేసి పంపించమంటే నాటి కమిషనర్ కనీసం తీర్మానం చేయడానికి ఎవరో ఒప్పుకోవట్లేదని చెప్పి చేయటం వల్లే ఈ రోజున ఈ విధంగా మా నీళ్లు ఈ దుస్థితిలో ఉన్నాయి అని బాలశౌరి చెప్పిన మాట మరి ఈరోజు నిజంగా జరుగుతుంది, మన కళ్ళ ముందు కనపడుతుంది. అదే విషయం మన కళ్ళ ముందు కనపడుతుంది. మరి ఈ రాజమహల్ కోసం ఇంత చేశారే, కనీసం చుట్టూరు కనీసం డ్రైనేజీల సెటప్ లేకపోతే ఆ విధంగా నీళ్ళలో మునిగిపోయి రాజమహల్లోకి రావాలన్న దారి లేని పరిస్థితి కనపడుతుంది. మరి ఇటు చూడండి, అక్కడ చక్కగా ఫ్రేమ్లు వేసి ఫోటోలు వేయడానికి అంతా ముందే ప్లానింగ్. ఏదైతే ఫ్రేమింగ్ ఉందో అది 25 అడుగుల కట్అవుట్ అక్కడ వేసి ఫిట్ చేసి పైన లైట్ సెటప్ పెడితే దద్దరిల్లిపోద్ది అనమాట. అంటే పూర్వం రాజులు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు మధ్యలో పెద్ద ఫోటోలు ఉంటాయి, అలాంటి ఫోటోలకు కూడా ముందే అంతా పక్కాగా స్కెచ్ చేసి రెడీ చేసి ఇంత బాగా కట్టారు. ఒక బడ్డీ కొట్టుకి కరెంటు కావాలన్నా కూడా ఏదైతే మున్సిపల్ ఆఫీస్ నుంచి లేదా కార్పొరేటర్ దగ్గర నుంచి లేదా ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్ల కోసం బాగా వెయిట్ చేసి బతిమాలుకుని ఇళ్ళ చుట్టూ తిరిగి ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ ఒక బడ్డీ కొట్టుకి కరెంట్ రాలేదు 5 సంవత్సరాలు. కానీ ఏ పర్మిషన్ లేకుండా ఈ బిల్డింగ్ నిర్మాణం ఎలా జరిగింది అన్న విషయంపై నేటి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఎంక్వైరీ చేసి దీన్ని ఎవరు శిక్ష అర్హులు, అసలు దీని ఈ పాపానికి కారణం ఎవరో వాళ్ళందరినీ కనుక్కుని ఈ బిల్డింగ్ని ఖచ్చితంగా అయితే కోల్చకూడదు. ఈ బిల్డింగే కాదు 108 బిల్డింగులు కట్టారు, ఇలాంటి ఏటిని కోల్చకూడదు. ప్రతి బిల్డింగ్ని కూడా ప్రతి రాజమహల్ని కూడా ఖచ్చితంగా చక్కగా వాడుకుని ప్రభుత్వ కార్యాలయాల కింద వాటి కింద కన్వర్ట్ చేసుకుని ఈ ప్రజాధనం వేస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రతి రూపాయి ఇది ప్రజలు కష్టపడి కట్టిన రూపాయి. పెట్రోల్ రూపంలో, డీజిల్ రూపంలో, నూనె రూపంలో, గ్యాస్ రూపంలో ఎన్ని రూపాయలు ఉంటే అన్ని రూపాయల్లో ప్రజలు కష్టం చెమట ఓర్చి కట్టిన ట్యాక్సుల్లో నుంచి వీళ్ళు ఇటువంటి ప్రస్థానాలు నిర్మించుకున్నారు. ఇటువంటి మరి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు చేసిన వాళ్ళకైనా ఉండాలి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ పడగొట్టే కార్యక్రమం చేయకోకుండా వేరే కార్యాలయాలకు వాడుకుని ఈ ప్రజాధనాన్ని వృధా కాకోకుండా చూడాలని చెప్పి అయితే ప్రస్తుత ప్రభుత్వాలను అయితే ప్రజలందరూ కోరుకుంటున్నారు. మచిలీపట్నం వైసీపీ కార్యాలయం నుండి వీడియో జర్నలిస్ట్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. అనుక్షణం ప్రజా సమస్యలకై పోరాటం చాణక్య మీడియా. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.